కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఆదేశాల మేరకు కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిచేను గ్రామ శివారులో పెంచికల్పేట్ మండలంలో నిషేధిత అప్లికేషన్స్ ద్వారా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 5గురిని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ సిఐ రాణా ప్రతాప్ బుధవారం రాత్రి 9 గంటలకు తెలిపారు. బెట్టింగ్ పాల్పడుతున్న వారి వద్ద నుండి 30,000 రూపాయల నగదుతో పాటు 5 సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్నట్లు సిఐ రాణా ప్రతాప్ తెలిపారు. పెంచికల్పేట్కు చెందిన పోలోజు నరేష్, బుజ్జాడి తిరుపతి, జీడిచేనుకు చెందిన మేడికొండ లక్ష్మణ్, బొడ్డు రాజశేఖర్, బూసా సుభాష్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ సిఐ రాణా ప్రతాప్ తెలిపారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ సిఐ రాణా ప్రతాప్తో పాటు కానిస్టేబుళ్లు మధు, రమేష్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ అందరికీ. సో ఈరోజు ఆసిఫాబాద్ జిల్లాలో ఎస్పీ గారు సురేష్ కుమార్ సార్ గారి ఆదేశాల ప్రకారం ఐపీఎల్ బెట్టింగ్లకు సంబంధించి కొంత వర్క్ చేయడం జరిగింది. సో మాకున్న పక్కా సమాచారం ప్రకారం ఐపీఎల్ బెట్టింగ్ ఆడుతున్న యువకుల్ని అదుపులోకి తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి 30,000 రూపీస్ అండ్ 5 మొబైల్స్ సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో వాళ్ళని అప్పగించడం జరిగింది. సో దయచేసి యువత ఇలాంటి బెట్టింగ్లకి పాల్పడి సో వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని డబ్బుని వృధా చేసుకుంటున్నారు. ఈ చట్టమట్క కానీ ఈ గేమింగ్ ఐపీఎల్ బెట్టింగ్స్ కానీ పేకట్టలు కానీ ఇవి వాడి మీరు డబ్బులన్నీ వేస్ట్ చేసుకొని చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాకా పోతుంది. సో కాబట్టి పోలీస్ తరఫున మా యొక్క విన్నపం ఏంటంటే చివరు కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్ల వారికి పాల్పడకుండా ఉండాలని చెప్పి కోరుతున్నాం. సో వీళ్ళ దాంట్లో 2 పెంచికల్పేటకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు.